మాస్ టీమ్. బేగంపేట బుల్లమ్మో అరే పంజాగుట్ట పిల్లమ్మో, బేగంపేట బుల్లమ్మో పంజాగుట్ట పిల్లమ్మో, బాడీలో వేడే చూసి పక్క మాస్ కనపడదు. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మాస్ రౌండ్ అని చెప్పారు కదా, ఇరగదీస్తావు. మాస్ ఎరక్కొట్టేసి వస్తుందా? ఎక్స్ప్రెషన్స్ ఫుల్ లైక్ సూపర్. మీరిద్దరు ఎందుకు వచ్చారు మాల్దీవ్స్? రీసెంట్ గా మ్యారేజ్. ఇద్దరు కలిసి చిన్న కుమార్ని చిన్న చేసి ఇద్దామని మాల్దీవ్స్కి వచ్చారా? ఏమే వాళ్ళే అంత ఫాస్ట్ ఉంటే మనం ఇంకెంత ఫాస్ట్ ఉండాలి? మీరు డైలాగ్ చెప్తున్నారు కానీ మేము వెయిట్ చేస్తున్నామండి. ఇలాంటి ఎపిసోడ్ అయ్యాక ఒక్క మాట ఎవరైనా అంటారా అని చూస్తే లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రయాణంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు దుమ్ము లేపేశారు. మీరందరూ ఒకసారి నా కోసం అమ్మాయి బాబు కోడి కూర చిల్లుగారి, కోడి కూర చిల్లుగారి, కోరి వడ్డించుకోవే ఒక్కసారి, కోడి కూరే అప్పు చేస్తా. ఎక్స్ప్రెషన్స్ అయితే ఎరక్కొట్టేసావు. కోడి చీకు ముక్కల నవక వచ్చి నిప్పు రుసులు ఇచ్చుకోయిలా. వన్న చూస్తే పాలగడి, ఒళ్ళు చూస్తే పూలంగడి, ముగ్గు చూస్తే భోగాపురం పూరల కావడి, దెబ్బ చూస్తే ఈ పర్టిక్యులర్ పర్ఫార్మెన్స్ టెలికాస్ట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. పూర్వం మాస్ పర్ఫార్మెన్స్. స్టేజా నేనా తేలిపోవాలి ఇవ్వాలనుకున్నాను. అస్సలు నగ్గలే, మస్త్ అనిపించింది. మనిషి ఉంటే నీలా ఉన్నారు. నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్. ట్రాఫిక్ లో వెళ్తుంటే ఏ ఆటో మీద చూసినా లారీ మీద చూసినా ఏదో పెద్ద కవితలు రాసినట్టు రాసేస్తున్నారండి. వాళ్ళందరినీ ఈ రోజు సభాముఖంగా సావగొడతానని మనం చేసుకుంటున్నాను. నీదే బండి? ఆటో. వెనకాల ఏం రాసావు? నీ ఏడుపే నా ఎదుగుదల అని రాశాను సార్. నువ్వు ఎదుగుతుంటే నేను ఎందుకు ఏడుస్తాను రా? పోనీ ఒకటి చెప్పరా, నేను ఏడ్చేంతగా నువ్వు ఎదిగేవా? ఏం రాసేవరా నీ ఆటో వెనకాల? చిరునవ్వులు వరమిస్తే చితి నుండి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. సగం కాలుతున్న చితి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు మనిషి. దాని కింద ఇంకోటి ఎదురు రాసావు, ఏంటది? ఆంటీ గిఫ్ట్, ఆంటీ గిఫ్ట్. నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చిపోవాలనిపిస్తుందా? అవునరా? మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమా ఖరాబ్ అవుతుంది. దమాక్ ఖరాబ్ అవుతుందా? మందాదం, మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిచయంలో నేనున్నారా? పరిశీలన ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం, మందాదం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? విజయ్ దేవరకొండ లాంటి మొగుడు కావాలి. కళ్ళు మూసుకోండి. ఏమైంది, ఏమైంది? విజయ్ దేవరకొండ ఏదేదో చేస్తున్నాడు. ఏ పనికి తెలియని దాన్ని పెళ్లి చేసుకొని రోజు నానా కష్టాలు పడుతున్నాను మేడం. ఏ పని ఎందుకు తెలియదు? రోజు నేను చేసే వంటలు తిని ఇదిగోండి పొట్ట చూడండి ఎట్ట పెంచాడు. వీళ్ళు పెట్టే తిండికి కాదు, వీళ్ళు పెట్టే టార్చర్ అన్ని కడుపులో దాచుకొని ఇలా వాస్తుంది. మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న వస్తే ఇట్లా అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నువ్వేమన్నా ఏదో పనులు చేసినవనుకో, అనవసరంగా నా చేత తన్నులు తినకు. నువ్వు నీ పేరు బ్యాడ్ చేసుకోకు, నా పేరు బ్యాడ్ చేయక. అర్థమవుతుందా?
మిడిల్ క్లాస్ బయోపిక్. శివాజీ గారు, హార్టీ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు చాలా రెగ్యులర్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ని కానీ జబర్దస్త్ ని కానీ ఫాలో అవుతారు. ఎప్పుడు గురువారం అవుతుంది నైట్ ఖచ్చితంగా. నాకు తెలిసి నేనైతే ఇంతవరకు ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు. నన్నేనా పిలుస్తున్నా? మరి పైకి చూడు, మరి పైకి చూడు. ఏదో సూడుకేదో డెలివరీ గడిచినప్పుడు అరుపులేమిటి? నీకోసం ఎరైనా అవుతా, సరైన అవుతా. సొర టేస్ట్ లో బాగోదు. శీలావతి, శీలావతి బాగుంటది. అన్నా మనల్ని కాపాడడానికి ఎవరినో పిలుస్తా అన్నావు కదా, ఎవరన్నా? I kindly request, please do watch our comedy. Watch our comedy. దేవా, ఎవరు నువ్వు? వరదరాజ్ మన్నార్. మర్చిపోయావా? కాన్సర్లను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు టచ్ చేయకూడదు. తగిలిసింది, తగిలిసింది. ఎవరు ఇక్కడ కొత్తగా కాన్సరాలోకి మా వచ్చాడు? వాడేరా నా సైన్యం. వీడు ఒక్కడే తెచ్చుకున్నావు, వీడికి అంత సినిమా ఉందా? ఏంటి ఆటో సౌండ్ వస్తున్నట్రా? ఆటో సౌండ్ వస్తున్నట్రా? జబర్దస్త్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు బాబుకి. నాకు లేదు జాబు, గెలిచాడు రా బాబు. మీరు వెళ్ళండి సార్, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వెళ్ళిపోండి. ఆగండి సార్, ఆగండి సార్. ఎవరన్నారు అరెస్ట్? నేను అరెస్టా? ఎందుకు సార్? ఎందుకంటే నీ ఫ్యాన్స్ అక్కడ రచ్చరచ్చ చేసేస్తున్నారు. ఇవన్నీ వస్తావు. ఇప్పుడే అందిన తాజా వార్త, బాబు అయితే పరారీలో అన్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళాను, నేను బాత్రూమ్కి వెళ్ళాను. నా ఎపిసోడ్ నువ్వు వచ్చావేంటి? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. కరెక్ట్ టైంకి వచ్చారా? ఏదో 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఊరకనే వస్తాయా? 1000 రూపాయలు నా కోసం ఏం చేస్తారా మరి? నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. మీ ఇద్దరిని చూశాను. పక్కన వర్ష ఏది, ఆశ ఏది? వర్ష లేదు, ఆసియా లేదు. ఇవి మారిపోయిన జంటలు. 2024లో కొత్త జంట. వీడేన లవర్ రాజు. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట. టైటిల్ ఎవరు గెలబోతున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. పిచ్చ పిచ్చగా నచ్చేసింది. రియల్ జోడీస్ తో ఈ గేమ్ ఆడిపించబోతున్నాను. ఎలా అనిపించింది మీకు ఈ గేమ్? నాతో ఆడినందుకు ఎంజాయ్మెంట్ ఉండదు ఆయనకి. వేరే వాళ్ళతో ఆడుంటే ఎంజాయ్మెంట్. చాలా బాల్స్ వేసేవాడు. అలా అయితే ఆడితో ఆడిపిస్తాము. ఓకే, ఐఎమ్ రెడీ. నీ ఉద్దేశం ఏంటి అసలు? నాకు అర్థం కాల. ఆడాలంటే ఎప్పుడైనా బాల్ ని చూడాలి. నువ్వు బాల్ నే చూస్తున్నావు. మీరు నాకే చూస్తున్నారు. నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఎక్స్ప్రెషన్ అమ్మాయి లాగా ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీరు ఒక కామన్ మ్యాన్ సింగర్.
సుమ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటారు? తను ఒక ఆర్టిస్ట్ అని ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంకెవరైనా ఆ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు మా వాళ్ళు అన్న మాటలు కానీ. మా వాళ్ళు అన్న మాటలు భరించి నన్ను కూడా చాలా భరించారు. దానికి చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. రియల్ లైఫ్ క్యారెక్టర్ బూట్ కట్ బాలరాలో చూపించారు. అంటే నువ్వు చేసేవన్నీ ఎప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉంటాయా? అంటే మొన్న ప్రెగ్నెంట్ కూడా పిలవని పెళ్లికి మీరు ఎప్పుడైనా వెళ్ళి భోజనాలు చేశారా? ఆబ్వియస్లీ ఒకరోజు ఇంద్ర దగ్గర వచ్చారు. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందో. పార్తు బాబా నేను పూరి ఓ ప్లేట్ పూరి. ఎరా పాడుతూ ఇప్పుడైనా రావడం ఇంకా కొంత పోలేదు, అట్లనే అనిపిస్తుంది. పాడుతూ వాష్రూమ్కి వెళ్ళేదా ఈరోజు? జై ఇంద్రజ గారు. నాలాంటి అందమైన అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమండి మీరు చాలా అయ్యో మీరు సాక్షాత్తు మహాలక్ష్మిలో ఉన్నారండి. చాలా అందంగా ఉన్నారు. గోత్రమిత్రత్వం సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. టీజింగ్ సాంగ్స్ తో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. మీ అందాల చేతులు కందేను పాపము ఎందుకు ఈ బెడద సాయము వలదా ఓ చెయ్యి వేసేదా. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయం అన్నది. ఎవరితో స్టార్ట్ చేద్దాం? విజయప్రకాష్ గారు. సునీత మేడం. నన్ను వద్దనుకున్నాడు కదా. ఐడియా ఏమంటే నేను బోస్ గారు ఫటాఫట్ అని మన కామెంట్స్ ఇచ్చేస్తే మీతో హాయిగా. అంటే ఏంటి, నేను అంతసేపు టైం తీసుకుంటానని చెప్తున్నారా? అయ్యో మీ ఉద్దేశం ఇదే కదా సార్. వై ఆర్ యు టీజింగ్ మీ ఇన్ ద టీజింగ్ రౌండ్ సార్? వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే గమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే. ఇప్పుడు చెప్పు. వచ్చిండే మీరు చెప్పండి. ఒట్టుండు మగవాళ్ళు మస్తు కనబడితే తెలిసిపోతుంది. మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మస్కల కొడతా ఉంటారే. నీ గాత్ర వైఖరికి బాగా నప్పిన పాట ఇది. ఏలారే ఏలారే ఏలా ఏలారే ఏలారే ఏలారే. ఓహో లైలా ఓ చారు శీలా కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ. ఎందుకు సిగ్గుపడుతున్నావు? సునీత మేడం చూసావా? హీ హేట్స్ గర్ల్స్. అంద చందాల దివల్లో నా కోపమే రూపమా కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా. ఏదో హరికథ చేస్తాడేమో అనిపిస్తుంది, కానీ పాడుతూ ఉంటే అంత రసికత ఎల్లారా. పోవే బాల చాలించుకోల్ ప్రేమిస్తున్నా ఘాటుగా. తప్పకే మగాళ్ళు వట్టి మాయగాళ్ళు ప్రేమంటే ఏమిటో తెలీదు
ముందటట్లా ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే. సార్ ఎందుకు సార్ అంత ఫీల్ అయ్యారు మీరు? పల్లవిలో ఓకే, ఈడు కూడా ఇంతే అంటే ఉండొచ్చేమో అనుకున్నా. కన్నడంలో ఏడు కూడా ఇంతే, అయ్యో తెలిసిపోయిందా. సరదాగా నవ్వేసై ఒకసారి. చాలా మంచి సింగర్ అవ్వగలవు, నీలో ఆ సత్తా ఉంది. లిప్స్టిక్ అవసరమైన లేనంత ఎర్రగా పెదవి ఉందిగా కందే వరకు కొరికి తెగ హింసించకే. కళాకారులకి వరాలు ఎప్పుడు వరాల రూపంలో రావు, మారు వేషం వేసుకుని శాపాల రూపంలో వస్తాయి. మంత్రాలు బీజపించి